నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నాగర్ కర్నూలు ఘటన మరింత ఉధృతంగా సాగుతుంది. నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేటీ రామారావు గారు కూడా పోయి ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత భరోసా ఇవ్వడం జరిగింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇష్యూ పాకిపోయింది, ప్రతి గ్రామానికి చేరింది. బీసీలంతా ఒక్కటైపోయి అసలు వీళ్ళ పెత్తనం ఏంది మా మీద అనేటువంటి ఒక తిరుగుబాటు చర్యకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అసలు గ్రామాలలో ఈ రెడ్ల పరిస్థితి ఏంది, వీళ్ళెవరు మా మీద పెత్తనం చేయడానికి అనేటువంటి ఒక స్పష్టత ప్రజల్లోకి వచ్చేసింది. ఇంకా వీళ్ళు వేరు, వీళ్ళతో మాకు కుదరదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నేను గ్రామాల పుంట తిరుగుతుంటే తెలుస్తూ ఉంది. నిన్న నేను ఊరూరికి టీఆర్పీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న జెండా ఆవిష్కరణలలో కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి మాట, వాళ్ళతో వద్దు బిడ్డ మనకు, ఎందుకంటే వాళ్ళు మారరిగా, వాళ్ళు మొత్తం వాళ్ళు వెనకటి నుంచి అట్లనే ఉన్నారనేటువంటి మాట ఒక పెద్దమ్మ చెప్పింది. సో అది చూసిన తర్వాత ఓహో ఇక్కడి వరకు కూడా రీచ్ అయిందా అనేటువంటి ఒక కార్యక్రమం అయితే నిజంగా ఒక సంతోషదాయకమైన విషయం అయితే నాకు తెలిసింది. సో అదట్లా ఉంటే ఘటనను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘటనలో దోషులను వదలకుండా గట్టిగా శిక్షించాల్సిందే, వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టాల్సిందే. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు కంటిన్యూస్గా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందరూ ఈ అంశం పైన స్పందించారు. రేవంత్ రెడ్డి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు చూశారు కదా, ఈయన ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఈయన కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేత ఘటనలో ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంది, ఆ భూములను రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నాడు. ఈయన చేసింది ఏంది? ఖమ్మంలో వందలాది కుటుంబాలను నాశనం చేసిండు కదా. ఏది కింద ఉన్నాయా? ఈయన వందలాది కుటుంబాలను ఈయన నాశనం చేసిండు కదా. ఇగో బుల్డోజర్లు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ నేలమట్టం చేసిండు కదా. అంటే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చిన తర్వాత రామలింగం లెక్కు నేన కథ. ఇగో ఖమ్మం గుమ్మంలో నిరుపేదలకు ఇళ్ల కూల్చివేతలు 3 మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తప్పు చేస్తున్నారు. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ అన్నారు, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్ మంత్రి కనసన్నల్లో గరీబీ హటావో చేస్తున్నారు, గరీబ్ హటావో చేస్తున్నారు. ఈ రోజు లకారం 415 ఎకరాల ఉంది. దానికి సీక్వెల్ నుంచి మొదలు పెడితే కోర్టు వరకు భూమి ఆక్రమ కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన దర్గా స్థలం 8 ఎకరాల భూమి ఉండేది, ఇప్పుడు ఉందా? కొందరు సీనియర్లు మంత్రి కనసలలో పేదల ఇల్లు కూల్చివేత చేస్తా ఉన్నారు. ఇదే రేపు పొద్దుగల మీ మెడకు ఉరితాడవుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల ముంగట చేయనుంటారు ఈ కథ, ఈ కార్యక్రమం చేస్తే. ఇక చూడరి ఎంత దుర్మార్గంగా ఇండ్లను అన్నిటిని కూల్చివేసి కట్టిన ఇండ్లను ఇప్పుడు కనిపిస్తలేదా? సిమెంట్ వేస్ట్ అయింది, కట్కం వేస్ట్ అయింది, ఇది కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు కట్టిన ఇండ్లని కూలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇగో పోలీసులను పెట్టి 400 ఎకరాల భూములను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? కొల్లగొట్టాలనుకుంటున్నారా? మంత్రులక ఎవరి కోసం ఈ కూల్చివేతలు? మరి ఇక్కడ రెగ్యులరైజ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు, ఇది ఎందుకు చేయరు? ఇల్లు లేని పేదలకు, నిరుపేదలకు ఇందిరామ ఇండ్లు గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తా అని చెప్పి, గవర్నమెంట్ స్థలాల్లో ఇస్తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్పిండు కదా, రెవెన్యూ మంత్రి. మన మేనిఫెస్టోలో కూడా పెట్టినాం కదా. మరి వీటిని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఎందుకు కూల్చేసినావు అంటే ఈ దుబ్బకపోతే అందుకు ఈ ల్యాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం చూడండి, కళ్ళ ముంగట ఎంత ఘోరంగా జరుగుతూ ఉందో. ఖమ్మంలో కమ్యూనిస్టులు చైతన్యవంతమైన జిల్లాలో పేదవాని గూడును జేసీబీలు పెట్టి కూలగొడతా ఉంటే ఇంకా ఏమున్నా చెప్పురిగా 3 మంత్రులు. దీనిపైన లొంగిపోయిన మావోయిస్టులు మాట్లాడాలి, దీనిపైన లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడాలి. మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పుకొని తిరిగేటువంటి నాయకులకు చెంపపెట్టులాగా ఉండాలా. పేదోడి గూడు కూలగొట్టిరు కదా, 100 ఇండ్లను నేలమట్టం చేసిరు జేసీబీలు పెట్టి. మరి దీనిపైన ప్రభుత్వ వైఖరి ఏంది? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా మీరే బాధ్యత వహించాలి. నాగర్ కర్నూలు పైన మీరే బాధ్యత, దీనికి మీరే బాధ్యత వహించాలి. ఇక గాంధీ సరోవర్ అని దుకాణం పెట్టిండి.
5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం అట. 5,000 కోట్లు గాంధీ బొమ్మ కోసం 450 ఇళ్లను కూలగొడతారట. 450 ఇళ్లను కూలగొడతారట గాంధీ బొమ్మ కోసం. గాంధీ మనమడే వద్దంటున్నాడు. గాంధీ మనమడు తుషార్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు, ఓరు నాయన కూల్చకుర్రా పేదోని ఇల్లు, మా తాత విగ్రహం పెట్టకపోయారు కానీ ఆ గాంధీ విగ్రహం పెట్టకున్నా సరే ఇల్లు కూల్చకుర్రా అని చెప్తా ఉంటే, ఆడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు గాంధీ విగ్రహం తోటి గాంధీ ఏది ఐడియాలజీతో ఏం పని, ఆడ 5,000 కోట్ల రూపాయలు ఆడ పెట్టాలి, కాంట్రాక్టు కొట్టాలి, కమిషన్లు పంచుకోవాలి. ఇది ఆయన కార్యక్రమం. దీనికి ఆయనే బాధ్యత వహించాలి, దీనికి కూడా ఆయనే బాధ్యత వహించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. ఇంకా మీరు చెప్పుకుంటుండొచ్చు, మున్సిపాల్లో మేము గెలిచినాం, మా సత్తా చూడు, మా లెక్క చూడు అని చెప్పుకుంటుండొచ్చు. కొన్ని చూడండి, ఆ ఖమ్మంలో ఆ ఇండ్ల బాధ చూడండి ఒక్కసారి, అవి ఒకసారి వాళ్ళ గోస చూడండి, వాళ్ళ కన్నీటి గోస ముట్టదా, వాళ్ళ వసవస తలగదా రేవంత్ రెడ్డి కుటుంబానికి? వేయాయి ఒకసారి చూడండి ప్రజలారా, ఎంత ఘోరం అంటే, ఇల్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చి ఉన్న ఇళ్లను కూడా కొట్టుడంటే ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా? పోయి వాడు ఉచ్చదాగా మనం సాయంత్రం తుమ్మలగాడు ఉచ్చదాగా మనం పోయి వాడు అమ్మని తెంగడా ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని? ఇదేనా పేదోనిల్లు? అదే ఇప్పుడు నీ MHRD ఉంది కదా, మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉంది కదా, దాని చుట్టూ 9 కోట్ల రూపాయలు పెన్షన్, ఈయన పెన్షన్ కేమో 9 కోట్లు, పేదోనిల్లు కూడా కొడతానికేమో JCBలా. ఇంత దుర్మార్గమా? నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు పేదలకు ఎగనిస్ట్గా పోతా ఉన్నావు. పేదోళ్ళ పైన దోపిడీకి దిగబడతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయి. ఎందుకంటే పేదోడు నీకు ఎందుకు ఓటేసిండు? దానికోసమైనా ఇల్లు గులగొడతావని వేసిండా? ఇల్లు కట్టించుడు శాత కాదు, కట్టిన ఇళ్లకు బిల్లులు ఇచ్చుడు శాత కాదు, కొత్తగా స్థలాలు చూపించి ఇల్లు కట్టించేది లేదు. మీదికెళ్ళి రాజకీయం, భూములు కొట్టేసే రాజకీయం. ఇదా? ఖచ్చితంగా దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. దీనిపైన కూడా మేము అవసరమైతే ఎటువంటి కార్యాచరణ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీ వస్తలేదంట, మొన్న సభ పెడితే అన్ని పార్టీలు వచ్చినాయి. మొన్న రేవంత్ రెడ్డి సభ పెడితే టీడీపీ జెండాలు వచ్చి అన్ని వచ్చాయి కదా. ఇప్పుడు పేదోని దగ్గరికి ఏ జెండా పోతలేదట కదా. చూస్తాం, మేము కూడా చూస్తాం దీని సంగతి ఏందో. ఖచ్చితంగా పేదోడి పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక రెండో విషయం ఇది అయిపోయిందిగా. ఇక మూడోది, ఇప్పుడు ఈయన దుకాణం చూడరు ఎట్లుంది, రేవంత్ రెడ్డి గారి దుకాణం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజ్యసభ 2 సీట్లు ఖాళీ. రాజ్యసభ 2 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. ఒకటి KR సురేష్ రెడ్డిది, రెండోది కేశవరావుది. 2 ఏళ్ల టర్మే కాబట్టి ఆ 2 ఏళ్ల టర్మ్ పూర్తి అయిపోయింది. అభిషేక్ మను సింఘ్విని మరీ రిప్లేస్ చేసినారు. తెలంగాణలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? మొత్తం రాజ్యసభ స్థానాలు 7 స్థానాలు. ఈ 7 స్థానాలలో ఎవడెవడు కూర్చుండో కూడా లెక్క తెలవాలి. మనకు తెలిస్తేనే మనకు కొంత అవగాహన వస్తుంది. ఇక్కడ ఒకటి రాజ్యసభ, ఒకటి రేణుకా చౌదరి, ఈమె కమ్మ సామాజిక వర్గం, ఖమ్మం జిల్లా కమ్మ సామాజిక వర్గం. రెండోది అభిషేక్ మను సింఘ్వి, ఆయన అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి, ఈయన మార్వాడి ఓసీ సామాజిక వర్గం రాజస్థాన్ నుంచి. ఇంకా మూడోది పార్థసారథి రెడ్డి, ఏటిరో, ఈయన రెడ్డి సామాజిక వర్గం ఓసీ. ఓసీ 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 ఇంకా డి దామోదర్ రావు, దీవకొండ దామోదర్ రావు,
వెలమ సామాజిక వర్గం, ఈయన ఓసీ. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా ఆయన ఉంది కాబట్టి కేఆర్ సురేష్ రెడ్డి, వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఓసీ. 7 ఇట్లల్లో 5 ఇళ్ళకే పోయినాయి. 7 ఇట్లల్లో 5 ఇళ్ళకు పోతే ఇక 2 బీసీలకు వద్దిరాజు రవిచంద్ర, 5 రాజ్యసభ స్థానాలు ఓసీలకు, 2 రాజ్యసభ స్థానాలు బీసీలకు. అయితే ఇందులో ఇప్పుడు 2 పోతా ఉన్నాయి. ఓసీలలో 2 తక్కువ అవుతా ఉంటే ఒకటి అభిషేక్ మను సింగ్కి మళ్ళీ రిన్వాల్వ్ చేస్తే ఇంకోటి మిగిలిందిగా కేఆర్ సురేష్ రెడ్డిది. కేఆర్ సురేష్ రెడ్డి తీసుకొచ్చి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని దుకాణం పెట్టిండు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి దుకాణం పెట్టిండు. ఇది ఇప్పటికే 5 రెడ్ల పాలైనాయి, 5 ఓసీల పాలైనాయి. ఇప్పుడు ఇంకో ఓసీకి ఇవ్వాలని పెడతా ఉన్నాడు, ఆయన రెన్యువల్ చేయాలని పెడతా ఉన్నాడు. ఇవాళ రాజ్యసభ స్థానాలలో ఎస్సీలు ఎందుకు లేరు? ఎస్టీలు ఎందుకు లేరు? బెల్లే నాయక్ ఇవ్వచ్చు కదా. బెల్లే నాయక్ ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? గజ్జల కాంతం ఉన్నాడు కదా, గజ్జల కాంతంకి ఎందుకు ఇయ్యరు ఈ రాజ్యసభ స్థానము? ఇదే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళలో ఏ లీడర్ లేడా? సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడున్న 7 స్థానాల్లో ఒక్కటి కూడా లేదు కదా ఎస్సీ ఎస్టీలకు. ఒక్క స్థానం కూడా ఎస్సీ ఎస్టీలకు లేదు. తెలంగాణ రాజ్యాధికారం ఇప్పుడు మా బీసీలకు 2 ఇచ్చిరా 7 ఇట్లల్లా ఉపశమనమే. అది మేము పూర్తి స్థాయిలో అంటలేము. 7 ఇట్లలో కనీసం 4 రావాలి. మాకు 4 రావాలి. మీరు గద్దలు లెక్క ఓసీలంతా కూర్చున్నారు దాంట్లో. ఈ పిడికేడు మంది లేనటువంటి కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళు 5 స్థానాలలో కమ్మ, రెడ్డి, వెలమ, మార్వాడి వీళ్ళు 5 స్థానాలలో కూర్చున్నారు. మరి ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ప్లేస్ లో సుదర్శన్ రెడ్డి ఎందుక? సుదర్శన్ రెడ్డి ఏమన్నా ఉచిత సేవ చేసిండా? జడ్జిగా పనిచేసిండు, జీతం తీసుకున్నాడు. మొన్న రాష్ట్రపతి టికెట్ రేస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ తరఫున పోటీ కూడా చేసిండు. అయిపోయా మళ్ళీ ఆయనకి ఇచ్చుడేంది? ఉపరాష్ట్రపతికి పోటీ చేసిన ఆయనకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వవు? ఎస్సీ ఎస్టీలకు ఇయ్యమయ్యా అని అనుకుంటే బీసీలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫస్ట్ ఆప్షన్ నువ్వు బీసీలకి, మా వాళ్ళు కాదంటే మా వాళ్ళు దొరకకపోతే ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే మైనార్టీలకి. ఎస్సీ ఎస్టీలకు చెరోటి, ఎస్సీ ఎస్టీలకు చెరొకటి, ఇంకెవడని ఉంటే అలా రాజీనామా చేయించి ఇందులో 2 గుంజుకొచ్చి ఇక్కడ మళ్ళా ఇవి 1, 2, 3 ఈ 3 ఏమో బీఆర్ఎస్ పార్టీ, వద్దిరాజు రవిచంద్ర 4, ఆ తర్వాత కేఆర్ ఇంకొకటి. ఇప్పుడు 3 ఏది అనిల్ కుమార్, ఆ తర్వాత రేణుకా చౌదరి, అభిషేక్ మను సింఘ్వి. ఈ 3 ఏమో కాంగ్రెస్, 4 ఏమో బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ది పోతా ఉంది కదా. ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? అభిషేక్ మను సింగ్ రాజస్థాన్ ఆయనకి ఇక్కడికి సంబంధమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా నువ్వు ఒకవేళ 2 అనుకుంటే 2 స్థానాలు ఎట్లా లెక్క పెడతారంటే 119/2 + 1 119/3 = ఈ లెక్కన ఒక ఎంపీ ఎన్నిక జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? ఎస్సీ ఎస్టీలు రాజ్యసభలోకి ఎందుకు పోకూడదు? ఈ తెలంగాణ నుంచి, తెలంగాణ రాష్ట్రంలో కష్టపడ్డటువంటి చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇయ్యది రాష్ట్ర ప్రభుత్వం? అంటే రాజ్యసభ అనగానే మీరు రెడ్లకు, వెలమలకు, వీళ్ళకా? ఎవలా సుదర్శన్ రెడ్డి? మా బీసీల రక్తం దాగి స్వతంత్ర కమిటీ పేరు మీద రిపోర్ట్ తయారు చేసి దాచిపెట్టినటువంటి సుదర్శన్ రెడ్డికి ఇస్తా అంటే బీసీ ఎమ్మెల్యే ఓట్లే అన్నా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు తెలుసుకోవాలి. 2 ఓసీలకు ఎట్టిస్తారా?
కేశవరావు టికెట్ అది, ఒక బీసీ ఆయన టికెట్. బీసీ ఆయన టికెట్ ను తీసుకుపోయి ఓసీ ఆయనకి ఇస్తారట. ఈ సురేష్ రెడ్డి కాబట్టి రెడ్డికే ఇవ్వాలట. అంటే మరి బీసీకి ఇయ్యరా? సో కాబట్టి ఇగో రేవంత్ రెడ్డి ఈ దుకాణం తెరిచిండు. ఈ దుకాణాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులారా చాలా మంది ఉన్నారు, ఎస్టీ నాయకులు ఉన్నారు, ఎస్సీ నాయకులు ఉన్నారు, మీరంతా ప్రశ్నించండి. మీకెందుకు రాకుడు? కోదండరెడ్డి అంటుడు నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు, ఇంకో రెడ్డి నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు, వేం నరేందర్ రెడ్డి నేను దరఖాస్తు చేసుకుంటా అంటాడు. ఉరి అమ్మ ఇవ్వందిరాబాయ్ ఈ సీటు బీసీలది లేకపోతే ఎస్సీ ఎస్టీలది. రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో ఇది ఇంత దుర్మార్గం నడిపిస్తా ఉన్నారు. చూసిరా ఎస్సీ ఎస్టీ సోదరులారా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండాలి మనం. రెడ్లకు మళ్ళొక్కసారి ఈ రాజ్యసభ సీటు ఇస్తే ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. దక్కితే మాకు దక్కాలి, లేకపోతే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు, లేదంటే మైనారిటీ సోదరునికి దక్కాలి. ఓ మైనారిటీకి ఇరి తప్పేంది? ఓ మైనారిటీకి ఇస్తే తప్ప? అందుకోసమే ఇగో ఈ రకమైన దుర్మార్గానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఖండిస్తా ఉన్నాం. నీవు సీట్లు మాయి, ఎమ్మెల్యేలు మా వాళ్ళు, ఓట్లు మాయి, పదవులు పంచక తినేది మీరా? ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితిలో సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. అక్కడ రెడ్ల దౌర్జన్యమే, ఇక్కడ ఓసీల దౌర్జన్యమే, పదవుల కాడ ఓసీల దౌర్జన్యమే. ఇంకెన్ని రోజులు రాబాయి మీరంతా? బీసీ సమాజమా? చూస్తున్నారు కదా వీళ్ళ నాటకాలు ఎట్లా ఉన్నాయో. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఈ బడుగు బలహీన వర్గాల బతుకులు మారవు. బీసీలు అధికారంలోకి రావడానికి 2028 సరైన ముహూర్తం. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతా ఉన్నాడు. 2028 తర్వాత నాంపల్లి దర్గానే దిక్కిగీలకు, అంతకంటే ఇంకొక ఆప్షన్ కూడా లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా వీళ్లకు మనకు వాళ్ళ ఓట్లే వద్దని చెప్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ ఓట్లే వద్దయా, మీ తన ఓట్లు లేవు, లటపీస్ లేవు, మీ ఓట్లే వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాము. కాబట్టి క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాబోతా ఉంది. బీసీల ప్రభుత్వంలో బీసీల బతుకులు మారేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా మీరు ఇన్ని రోజుల నుంచి బీసీలను తొక్కుకుంటూ వస్తా ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ తొక్కుతామంటే ఈసారి తొక్కించుకోవడానికి సిద్ధంగా లేదు, తొక్కడానికే సిద్ధంగా ఉన్నాం బీసీలమంతా. చూస్తలేవా ఒక్క ఘటన? మా రజక బిడ్డ మీద, మా బీసీ బిడ్డ మీద దాడి జరిగితే రాష్ట్రం అంతా ఉడుకుతా ఉంది. ఇంకెక్కడైనా ఉరికిస్తాం అవసరమైతే. ఆ పరిస్థితి క్రియేట్ చేసుకుంటా ఉన్నారు కదా, మీరు చేసుకోరి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం రావాల్సిందే. అట్రాసిటీ బీసీలకు రక్షణగా ఉండాల్సిందే. వీళ్ళ సంగతి వీళ్ళ ఆగడాల్ని అరికట్టాల్సిందే. అదొకటి. ఇక చాలా మొన్న నా దగ్గరకు వచ్చారు కదా, అంటే మరుగుజ్జు అసోసియేషన్ వాళ్ళు, వాళ్ళ బతుకుల్లోకి ఒకసారి తొంగి చూస్తే ఎంత బాధ, ఎంత దుఃఖం అంటే ఒక్కసారి వాళ్ళ బతుకులని పట్టే ప్రయత్నం చేసిన మన మట్టి మనిషి యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది. ప్రోమో ఒకసారి చూడండి. వీళ్ళ కష్టమైంది, ఈ సమాజంలో ఎట్లా బతుకుతున్నారు, అసలు వీళ్ళకి ఏం జరగాలి, ఎట్లయితే వీళ్ళకు ఒక గౌరవమైనటువంటి జీవితం దొరుకుతుంది, ప్రభుత్వాలకు వ్యవస్థకు వీళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సానుభూతి ఏంది, అంటే మిమ్మల్ని ఒక రకంగా ఇట్లా చూస్తే సమాజం మిమ్మల్ని ఒక ప్రత్యేక మనుషులుగా గుర్తిస్తుందేమో. గుర్తించదు, చిన్న చూపు, చాలా చిన్న చూపు. అమ్మాయి సార్, ఆడపిల్లని అట్లా అంటారా సార్? అంటే సార్ అట్లా మాట్లాడదు. మీ ఇంట్లో కూడా ఇట్లా మా లెక్క పుడితే మీకు తెలిసి ఉంటుంది బాధనే. అరే పుట్టు మరుగుజ్జు పోతున్నాను, చాలా ఇది అనిపించేది, బాధ అనిపించేది. అప్పుడు బాధ అనిపించేది, బాధపడేది. ఎందుకురా ఈ నెంబర్ చేస్తానన్నా బాగుంటుంది. చుక్కలేసి నీళ్ళు తాపిస్తే ఇట్లా అయినా నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం మరి ట్రీట్మెంట్ ఏం చేయించలేదా నీకు చిన్నప్పుడు? ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండ్. మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పుకున్నా, నేను చేసేస్తాను. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా? వీళ్ళ కష్టం
అది వాళ్ళ కన్నీటి గాథ. పూర్తి స్థాయి ఎపిసోడు మీకు రేపు సాయంత్రం 7 గంటలకు అందుబాటులో ఉంటుంది మట్టి మనిషి యూట్యూబ్ ఛానల్లో. ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో అలాగే చాట్ బాక్స్లో పెడతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మట్టి మనిషి ఛానల్ మనదే. మట్టి మనిషి ఛానల్ అది మనదే. కంప్లీట్గా మట్టి మనుషుల జీవిత గాథను తెర మీదకి తెచ్చేటువంటి ఒక కార్యక్రమం అది. దాంట్లో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళ జీవితాలు మార్చడం కోసం గతంలో రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, నేను మొదటి ఉద్యోగాన్ని మరుగుజ్జు మహిళకి ఇస్తా అని చెప్పిండు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి అవతల పడ్డాడు. మిగతా మరుగుజ్జులందరినీ పక్కకు పెట్టేసిండు. ఎవరిని పట్టించుకోలే. మరుగుజ్జులకు కనీసం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. 10,000 దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్లకు ఏపీలో 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ అక్కడ ప్రభుత్వం నిన్న నిర్ణయం చేసింది. మరి ఇక్కడి ప్రభుత్వం స్టాండ్ ఏంది? నువ్వు ముసలోళ్లకు 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఈ 4,000 పెన్షన్ సంగతి ఏంది? ఈ పెన్షన్ సంగతి ఏంది? ఈ వికలాంగులకు 6,000 అని చెప్పినావు. 6,000 పెన్షన్ సంగతి ఏంది? మరుగుజ్జులకు 10,000 రూపాయలు కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వాళ్ళది ఇవాళ వార్షికోత్సవం ఉంది. ఆ వార్షికోత్సవం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ కన్నీటి బాధ, వాళ్ళ గోస మామూలుది కాదు. తెలంగాణ రాష్ట్రంలో 5-6 వేల మంది ఉంటారు. వాళ్ళ గోసనైతే ఇంకా అసలు వెలగట్టలేని గోస. ఒక మనిషి ఎన్ని అవస్థలు పడతాడో ఈ వ్యవస్థలో, వాళ్ళ ఒక్కొక్కరి కన్నీటి బాధ చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేసింది. సో కాబట్టి ఇవాళ ప్రోమో రిలీజ్ చేస్తూ ఉన్నాం. రేపు ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఫుల్ చిట్ చాటు మన మట్టి మనిషి ఛానల్లో ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే చూశారు కదా ఖమ్మంలో జరిగినటువంటి నిజంగా ఇండ్లను కూలగొట్టడం. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆ ఇండ్లు ఎవరు కట్టినరు, లేకపోతే అక్రమంగా కట్టుకుంటని చెప్పేసి అంటున్నారు. అక్రమంగా కట్టుకుంటే మరి ఆఫీసర్లు ఏం పీకినరు? గడ్డి పీకుతున్నారా? ఇన్ని రోజులు సప్పుడు అయినటువంటి ఆఫీసర్లు ఇవాళ అక్రమం అనేటువంటి గుర్తుకొచ్చిందట. అయితే ఎందుకు గుర్తుకొచ్చింది అంటే రేట్లు పెరుగుతున్నాయి కదా. రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ భూములని పేదవాడు ఇల్లు కట్టుకున్నటువంటి భూమిని కొట్టేసి వాళ్ళ ఇల్లును గూలగొట్టేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి తొక్కి ఆ తర్వాత పెద్దోనికోవనుకో పంచిపెట్టే కార్యక్రమం ఇది. అంటే మనం ఎక్కడున్నాం? మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన 100% ప్రభుత్వం 1000% స్పందించాలి. లేకపోతే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నావు, లేకపోతే ఇంకేదో అంటున్నారు. ప్రభుత్వ స్థలాలే కేటాయిస్తామంటారు. ఇది ప్రభుత్వ స్థలం అయితే మరి వాళ్ళకి కేటాయించవచ్చు కదా. కట్టుకున్న ఇండ్లే కదా, కూలగొట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే వాడు ఉద్యోగాలు ఇస్తా, 1000 ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అని చెప్పి అంటాడు. వానికి కేటాయించినాక 99 సంవత్సరాలు లీజ్ తీసుకుంటూ అవతల పడతాడు. వాళ్ళకేమో 1000 ఎకరాల భూముల్ని కథం చేసి పడేసింది. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటేనేమో భూములు దొరుకుతలేవండి, కేసులు ఉన్నాయండి, సుప్రీంకోర్టులో ఉన్నదండి ఈ లంగ కథలు. లేకపోతే పేదలకు ఇల్లు కట్టుకుంటామంటేనేమో కట్టుకున్నటువంటి ఇండ్లని మామూలుగా అసలు ఎంత దారుణం అంటే అసలు ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. కట్టుకున్న ఇండ్లను మొత్తం కూడా నేలపాలు చేసి కథం చేసి పడేసిండ్రు మొత్తం. కాలనీల మొత్తం కూడా నేలమట్టం చేసి ఇగో ఆగం చేసి పడేసిండ్రు. ఉళ్ళొద్దలు పెట్టేసి ఇండ్లు కూలగొట్టిండ్రు. ఎంత దారుణం ఇది చూడు. ఇగో శ్మశానం కట్టి అధ్వానం చేసిండ్రు. వాళ్ళ బాధ కాదు, వాళ్ళ గోస కాదు, ఎవరు చెప్పుకోవాలని అర్థం కాదు. ఇప్పుడు ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పేసి అన్నాయి కదా, మరి ఏ పార్టీలు వస్తాయి మా దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు పాపం. చూడు ఎక్కడ చూసినా కానీ చూసుకో, కట్టుకుని ఇల్లు కథం చేసిండ్రు. అరే ఇల్లు కట్టించేది పక్కకు పెట్టేసి ఉన్న ఇళ్ళను కూడా కొట్టుడేంది ఇది? అంటే ఎవరి కోసం పనిచేస్తున్నాం మనము? ఏం కథ?
సార్ అంత మోసం చేశారు సార్ మాకు, అంత దూరం చేశారు సార్ మాకు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి ఏం చేస్తాం సార్, ఒక 100 గజాలు అడిగి మనకు ఒక సౌకర్యం చేస్తారని అనుకున్నాం సార్ మేము. మాకు ఏం మార్పు రాలే సార్, ఏం మార్పు రాలే సార్. మాకు అన్యాయం చేసి రోడ్డు మీద పాలు చేసిండు సార్. అన్న మేము ఎప్పటి నుంచో కనీసం వాళ్ళు స్టే ఆర్డర్ కనీసం మాకు నోటీస్ అని ఇవ్వాలి కదన్న. మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా వచ్చి టైం ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు. ఏం సార్ అని చెప్పేసి అంటే మీరు తీసిపోయి ఎమ్మటే జీబులెక్కి ఇస్తున్నారు, జీబులెక్కి ఇస్తున్నారు సార్. కనీసం నోటీస్ ఇవ్వాలన్నా వద్దా సార్? కనీసం నోటీస్ అని అడిగితే తీసిపోయి జీబులెక్కి ఇస్తున్నారు. మీకు ఎవరికైనా ఎంత హృదయ విదారకమైన ఘటన చూడు. పాపం పిల్లలు పాపం వంట చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఏం కథలో తెలియక చూడకు. అరే ఈ పసిపిల్లల్ని చూస్తారంటే కనీసం అట్లా అనిపించకుండా వచ్చినా మనుషులకి ఎక్కడ చూసినా కనుక ఇల్లు మొత్తం కోల్పోయి. అంటే ప్రభుత్వం ఇల్లు కట్టేయాలి ఇంకా అసలు యాక్చువల్గా. అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి. ప్రజలు నాశనం చేసేందుకు, ప్రజల ఇల్లు కూలగొడుతుంది కాదు ఇది. నువ్వు బడా బాబులకు సంబంధించి ఇక్కడ ఉంటాయి కదా హై రైజ్డ్ బిల్డింగ్లు, 50 అంతస్తులు 60 అంతస్తులు, వానికి అనుమతి ఉండదు, మన్ను ఉండదు, మశాడం ఉండదు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారు. వాడు ఇల్లు కట్టుకుని, ఇల్లు కాదు మొత్తం హై రైజ్డ్ బిల్డింగ్లు కట్టేస్తే దానికేమో ఫుల్ పర్మిషన్స్, వీళ్ళు అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చేస్తుంటారు. ఇగో ఇక్కడ పేదవాడి ఇల్లుకి సంబంధించిన వచ్చినప్పుడేమో ఇగో ఇది పరిస్థితి. వాళ్ళ బాధ అసలు చూడండి, ఎక్కడ చూసినా కానీ. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్ల కొట్టినవుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతానని. ఏది మీ ఇద్దరికైతే పుత్త కర్ర కూర్చున్నాడు, కూర్చుండేడు. మోసం చేశారు సార్ మాకు, అంత దూరం చేశారు సార్ మాకు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి ఏం చేస్తాం సార్, ఒక 100 గజాలు అడిగి మనకు ఒక సౌకర్యం చేస్తారని అనుకున్నాం సార్ మేము. ఇట్లా పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. 100% దీనిపైన అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే అసలు ఎంత దారుణం అది. అరే కట్టుకున్న ఇల్లు కూలగొట్టుడేంది. ఇప్పుడు ప్రత్యేకంగా భూదాన్ భూములని రకరకాలుగా ఇప్పుడు గుర్తుకొస్తుందంట. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. 100% బాధితులకు మళ్ళీ ఇల్లు కట్టిస్తారా, ఏం చేస్తారో చేయరు మరి. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. సర్కార్ బడుల్లో తగ్గుతున్న పిల్లలు, దీని మీద పెట్టు దృష్టి ఏదో పెడితే. సర్కార్ బడులల్లా పిల్లలు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు? మీరు అత్యధికంగా మొత్తం సూపర్ డూపర్ సౌకర్యాలు కల్పిస్తున్నారని తగ్గిపోతున్నారు. టీచర్లుంటే అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ కూడా సరైనటువంటి బిల్డింగ్ ఉండదు, కూర్చోవడానికి బెంచీలు ఉండయి, తర్వాత ఒక రాయడానికి నల్లబల్ల ఉండదు, బ్లాక్ బోర్డు ఉండదు, చాక్ పీసులు ఉండయి, రకరకాల ఇబ్బందులు పడుతుంటే ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువురా అంటే ఎడ చదువుతారు పిల్లలు? తల్లిదండ్రులు పంపించమంటే ఎట్లా పంపిస్తారు? వీటినేమో నిర్వీర్యం చేస్తున్నారు, వీటినేమో ఆగం చేస్తున్నారు. దీని మీద పెట్టాలి కదా దృష్టి. 10 ఏళ్లలో 8.4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గుదల. 2014లో 24.85 లక్షలు, ప్రస్తుతం 16.51 లక్షలే. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూళ్లలో ఏటా పడిపోతున్న అడ్మిషన్లు. కరోనా టైంలో వచ్చిన 3.5 లక్షల మంది వాపసు పోయినరు. ఇక యూడైజ్ లెక్కల్లో వెల్లడి. అడ్మిషన్ల పెంపుపై దృష్టి పెట్టని విద్యాశాఖ ఆఫీసర్లు. దేని మీద దృష్టి పెడుతున్నారు వాళ్ళు? విద్యాశాఖ ఆఫీసర్లు దీని మీద పెట్టాలి కదా, అడ్మిషన్ల మీద పెట్టాలి కదా. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరాలని చెప్పేసి పనిచేయాలి కదా. దానికోసం మేము ఇట్లా చేస్తాం, ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తాం, తర్వాత పాఠశాలలో ఇట్లా విద్యాబోధన ఇట్లుంటుంది, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఈ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాలి కదా ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ పెరిగిరు అనుకో, పిల్లలు పెరిగితే కూడా ప్రభుత్వం మీద భారం పడతాయి, ఇట్లా ఆలోచిస్తారు అన్నట్టు. ఎందుకంటే పిల్లలు పెరిగితే టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి, తర్వాత స్కూల్ లింక్ని కట్టాల్సి వస్తుంది, తర్వాత ఇట్లా అన్నీ కూడా ఉంటుంది. కాబట్టి అది పెరగకుండా అసలు సప్లై కూకుంటే అయిపోతుంది కదా, దాన్ని పని చేస్తే అయిపోతుంది. కానీ ఇట్లా
విద్యా వైద్యాన్ని ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో అందించాలని చెప్పేసి అంటుంటే కనీసం ఎవరు పట్టించుకో దాని గురించి. ఇప్పుడు బడ్జెట్లో ఏం కేటాయిస్తారో చూద్దాం. 2 ఏళ్లలో కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్ల రూపాయలు కట్టిరట. 2024లో 13,388 కోట్లు, 2025లో 33,574 కోట్లు కట్టిన సర్కార్ 2020 నుంచి 23 వరకు 4 ఏళ్లల్లా ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వాస్తవాలు వచ్చినాయి. కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపైన ఎఫెక్ట్ పడ్డదట. ఈ సంక్షేమ పథకాలపైన ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది? మరి కాళేశ్వరం కిస్తీలు కట్టేది ఉంది, ఇవన్నీ ఉన్నాయని తెలుసు కదా. తెలిసిన తర్వాత మరి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఎట్లు ఇచ్చిండ్రు, ఉచితాలకు హామీలు ఎట్లు ఇచ్చిండ్రు, మరి ఇచ్చినప్పుడు అమలు చేయాలి కదా. అమలు చేసే దమ్ము ఉంటేనే కదా మరి మనం హామీలు ఇవ్వాలి. ఈ 2,000 పింఛన్ 4,000 చేస్తా అంటారు కదా, ఏమైంది? ఇంకో ఇట్లా ఉంటుంది అనమాట లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు రాష్ట్రంపై పెనుభారంగా మారింది. దొరికిన కాడికల్లా అప్పులు చేసి గత ప్రభుత్వం కట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నెల నెలా కిస్తీల బాధ తప్పట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచి 2023 వరకు 4 ఏళ్లలో 25,800 కోట్ల దాకా కాళేశ్వరం కిస్తీలు కడితే కాంగ్రెస్ వచ్చాక 2 ఏళ్లలో దాదాపు 47,000 కోట్ల దాకా బాకీలను వడ్డీలతో సహా చెల్లించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు కట్టిన కిస్తీల వివరాలపై ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా పెట్టుకున్నటువంటి దరఖాస్తుకు తాజాగా గజ్వెల్ ఈఎన్సీ రిప్లై ఇచ్చిందట. 2020 నుంచి 2025 వరకు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా కట్టిన అప్పుల వివరాలను వెల్లడించారు. అయితే గత 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కిస్తీలు ఎంతున్నాయంట అంటే 72,766.16 కోట్లు ఉండడం గమనార్హం. ఇక మరోవైపు ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు వడ్డీ కింద ఏకంగా 417.34 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇక 2 ఏళ్లలో దాదాపు 47,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం కిస్తీలకు పోవడంతో రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కాంగ్రెస్ సర్కారుకు కష్టసాధ్యంగా మారిందట. రైతు భరోసా ఇస్తలేరు కానీ కిస్తీలు పడుతున్నట వాళ్ళ లెక్క. లీలుడైన ప్రాజెక్టు కిస్తీలు కట్టుకుంటూ పోతున్నట. ఇంకో ఇది కథ. తర్వాత ఐటీ ఉద్యోగుల పైన పాపం ఐటీ ఉద్యోగులు అంటే అప్పట్లో మస్తు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సూపర్ డూపర్ ఉంటుంది. ఎందుకంటే లక్షలలో ఉద్యోగం ఉంటుంది, లక్షణంగా జీవితం ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు దినాలు ఉంటాయి, శనివారం ఆదివారం ఇంటికానే ఉండొచ్చు. ఇట్లా రకరకాల పేర్లతోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పిల్లలు ఇవ్వాలంటే ఇక అందరు క్యూ కట్టేటోళ్ళు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మంచిగా లక్షల జీతం ఉంటుంది కాబట్టి మంచిగా జీవితం ఉంటుంది. కారు బంగ్లా తర్వాత ఈఎంఐలు కట్టుకుంటూ ఇదంతా కథ నడిచేది. ఆ తర్వాత కొంతకాలానికి ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ రంగానికి బాగా మానవ వనరులు పెరిగినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి, ఎక్కువ కావడంతో ఏమైంది అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడ్డది. ఆ ఉద్యోగాల కొరత ఏర్పడ్డది ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి అనుకుంటుంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత 100 మంది చేసే పని ఒకటే చేస్తుంది ఏఐ. దాని మరి ఇట్లా మనం ఆర్డర్ ఇస్తుంది, ఏదంటే అది చెప్పేస్తుంది, ఏదంటే అది కావాలంటే అది ఇచ్చేస్తుంటుంది. దీంతో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయంట. దీంతో చాలామంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఐటీపై ఏఐ పిడుగు 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ. ఇక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలకు దెబ్బ. ఏఐ ఆటోమేషన్తో ఉద్యోగాల్లో భారీగా కోత. రూపాయి కూడా పతనమయ్యే ప్రమాదం ఉందంట. 2 ఏళ్లలో గోస్ట్ జీడిపి పరిస్థితులు వస్తాయంట. ఎకనమీ పైకి, ప్రజల ఆర్థిక పరిస్థితి మాత్రం పాతాళానికి. ఉపాధి లేక తగ్గనున్న ప్రజల కొనుగోలు శక్తి. ఇక ఏఐకి చిప్పులు తయారు చేసే కంపెనీలకు ఫుల్ లాభాలు ఉన్నాయంట. సిట్రిని రీసెర్చ్ సంస్థ సంచలన రిపోర్టు బయటపెట్టింది. ఏఐ వల్ల కోతలే కాదు కొత్త జాబులు కూడా ఉంటాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఇగో ఇది పరిస్థితి ఏఐ. అది మంచియే. ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా టెక్నాలజీ వచ్చినప్పుడు కొన్ని రకాల మంచి జరుగుతుంది, కొన్ని రకాల చెడు జరుగుతుంది. ఎక్కువ మంచి జరుగుతుందా ఎక్కువ చెడు జరుగుతుందా చూసుకోవాలి మనం. ఒక రకంగా మంచిగా జరుగుతుంది, కాకపోతే ఏంటంటే ఏఐ టెక్నాలజీ తెలియని వాళ్ళకు ఇప్పుడు దెబ్బ పడుతుంటుంది. 100 మంది పని ఒక్కరితోనే ప్రస్తుతం 100 మంది పని చేసే పని ఏఐ ఆటోమేషన్తో ఒకరే చేసే పరిస్థితి రాబోతుంది. ఇక క్లయింట్లు తమ ఐటీ ప్రాజెక్టులకు ఇచ్చే బడ్జెట్ను భారీగా తగ్గించుకోబోతున్నాయి. అయితే ఎందుకంటే ఏఐ వల్ల పని సులభం కావడంతో వారు తక్కువ మొత్తంలో చెల్లిస్తారు. దీంతో ఇండియన్ ఐటీ సర్వీసుల కంపెనీల లాభాలు తగ్గిపోవడమే కాకుండా కొత్త నియామకాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుందని నివేదికలు చెప్తున్నాయట.
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను ప్రభావం చూపనున్నదా? రానున్న 2 ఏళ్లలో పరిస్థితులు తలకిందులు కానున్నాయా అంటే అవుననే అంటోంది అమెరికాకు చెందిన సిట్నీ రీసెర్చ్ కంపెనీ విడుదల చేసినటువంటి ద 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ నివేదిక. రాబోయే ఏఐ యుగం విశ్వరూపాన్ని అంచనా వేసిన ఈ నివేదిక ప్రపంచ ఐటీ రంగాన్ని, ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ సేవల రంగంలో భారతీయ దిగ్గజ కంపెనీలైనటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలకు ఏఐ రూపంలో ముప్పు పొంచి ఉందని ఆ రిపోర్టు హెచ్చరించింది. మానవ మేధస్సుతో పని లేకుండా ఏఐ చేసే ఆటోమేషన్ వల్ల 2028 నాటికి లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, ఇది భారత ఐటీ ఎగుమతులపైన తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఇక ఐటీపై ప్రభావంతో రూపాయి విలువ కూడా దారుణంగా పతనం కావచ్చని, చివరకు భారత్ ఐఎంఎఫ్ సాయాన్ని కోరే పరిస్థితి కూడా రావచ్చని పేర్కొంది. ఇంతేకాదు, ఏఐ విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని, గోస్ట్ జీడిపి పరిస్థితులు వస్తాయని నివేదిక హెచ్చరించింది. అంటే ఏఐ యుగంలో ఉత్పత్తి పెరగడంతో జీడిపి పెరుగుతుంది, కానీ క్షేత్రస్థాయిలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండవని పేర్కొంది. అయితే ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కూడా తెస్తుందని, ఏఐ పాత ఉద్యోగాలను మింగేసినా అంతకు మించిన నైపుణ్యం కలిగిన కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని రిపోర్ట్ చెప్పిందట. మొత్తం మీద మరి ఏం చేస్తూ ఎన్నెన్న ఉద్యోగాలు పోతాయి, ఏ దాంట్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, కొత్త ఉద్యోగాలు వస్తాయని అనేదానికి ఇట్లా చెప్పింది అది సంస్థ. జాబ్ పోయే రంగాలు, ఏ రంగాలలో జాబ్లు పోతాయి? ఐటీ సపోర్ట్ ఇంజనీర్లు, జూనియర్ కోడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తర్వాత బీపీఓ, కేపీఓలు, ఇక కంటెంట్ రైటర్లు, ట్రాన్స్లేటర్లు, బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లు, తర్వాత ఫైనాన్సు, అడ్మిన్, కస్టమర్ కేర్లు, ఇవన్నిట్లలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందట. ఇవి కొత్తగా జాబ్స్ ఎవరెవరికి వస్తాయంటే, ఏది నైపుణ్యం నేర్చుకుంటూ వస్తాయంటే ఇగో వీళ్లకు ఏఐ ఆర్కిటెక్ట్స్, ఏఐ స్టాంప్స్ ఇంజనీరు, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్, తర్వాత మెషిన్ లెర్నింగ్ సైంటిస్టు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, హ్యూమన్ ఏఐ కొలాబరేటర్, తర్వాత డేటా క్యూరేటర్స్, ఏఐ ఆడిటర్స్, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంట. కాబట్టి కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి లాభాలు ఎక్కువ ఉన్నాయి కొంతవరకు చెప్పాలంటే. కాకపోతే అంటే మొన్న ప్రధాని చెప్పినట్టుగా ఏఐ మన కోసం పనిచేయాలి, కానీ మనమే ఏఐ ఆధీనంలోకి వెళ్ళిపోతే ప్రమాదం జరుగుతుందని చెప్తా ఉన్నారు ఎవరైనా కానీ. ఇక పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో వినియోగిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పాలనలో కూడా, అడ్మినిస్ట్రేషన్లో కూడా దేన్ని ఏఐని ఉపయోగిస్తామని చెప్తున్నారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ అడోబ్ సీఈఓ శంతను నారాయణ తోటి భేటీ అయ్యాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఆ చిత్రం చూసుకోవచ్చు. తర్వాత గుడికి వెళ్తే చిన్నారిని చంపేస్తారా? నిందితులను కాపాడేందుకు పోలీసులకు సిగ్గుండాలని చెప్పేసి ఎక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. నిజంగా కూడా ఇప్పుడు విషయం ఏంటంటే, పిల్లలు ఇప్పుడు పాపని ఇట్లా పెట్టి తన్నితే అక్కడ పడితే మొత్తం కేరు నేడ్చి తర్వాత 2 రోజుల తర్వాత చచ్చిపోయింది పాప. అయితే వాళ్ళని కాపాడడానికి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి దుర్మార్గులకు, నరరూప రాక్షసులను కాపాడడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే పోలీసులకి చెడ్డ పేరు కదా. నిందితులను కాపాడేందుకు పోలీసులకు సిగ్గుండాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిండు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పేసి కామెంట్ చేసిండు. అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరగాలని చెప్పేసి అంటున్నాడు. కొమ్మెర బాధిత కుటుంబానికి పరామర్శ. అహంకారంతో 2 నెలల పాపను కాలితో తన్ని చావుకు కారణమైన వారిని హత్య నేరం కింద శిక్షించాలని, అంతవరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో నాగర్ కర్నూలు పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇది పరిస్థితి. పోలీసులు కాపాడుతున్నటువంటి ఎవరికి ఇప్పుడు అపవాదం, ఎవరికి మంచిగా ఉంటారు, మంచిగా ఉంటారు, మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు, కానీ మీకేం కదా దెబ్బవాడేది. అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక అర్బన్ నక్సల్స్ అంత చూస్తాం అని చెప్పేసి ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. వర్సిటీల్లో వాళ్ళ ఆగడాలు సాగనివ్వం. మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత దేశంగా భారత్, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతమవుతుందని చెప్పేసి
కామెంట్ చేసిండు. యూనివర్సిటీలోని అర్బన్ నక్సల్స్ కొంతమంది ప్రొఫెసర్లను ఉద్దేశించి పిల్లలకు చదువు చెప్పాలే తప్ప వారిని దేశద్రోహులుగా మార్చొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. లౌకికవాదులు మేధావుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్స్ విద్యా సంస్థలను రాజకీయ అడ్డాలుగా మార్చుతున్నారని ఆరోపించారు. మార్చి 31 కల్లా దేశంలో మావోయిస్టులు అంతం తప్పదని, ఇకనైనా అర్బన్ నక్సల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే కేంద్రం మీ అంతు కూడా చూస్తుందని హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వినిపల్లి శ్రీనివాసరెడ్డి, కూకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, యువకులు బీజేపీలో చేరినట. సందర్భంగా మాట్లాడిండు. ఇక అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి నక్సల్స్ అయిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అర్బన్ నక్సల్స్ ఎవరైతే దేశద్రోహులుగా మారుస్తున్నారో, ఎవరైతే భావజాలంతో మొత్తం కూడా అంటే రకరకాలుగా రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళ పని చూస్తామని చెప్పేసి అంటున్నాడు రామచంద్రరావు. ఇక రెవెన్యూ సదస్సు అప్లికేషన్లన్నీ గాయబైనాయట. చూసుకో, ఇక రెవెన్యూ సదస్సు పెడితే అప్లికేషన్లు పెడితే ఆ సదస్సు మరి అప్లికేషన్లు ఏమైనాయి కథం చేసినట్ట. మరి దీని కథ ఏందో మళ్ళీ ఇంకా కారణాలు చెప్పకుండానే తొలగింపు, ఆన్లైన్లో దరఖాస్తులను క్యాన్సిల్ చేసినట్టు చూపిస్తున్న భూభారతి. ఇక రిజెక్ట్ చేయకపోవడంతో అసలు కారణం తెలుసుకోలేని దుస్థితి. 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే పరిష్కారం అయింది కేవలం 80,000 లోపే. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంపై అయోమయం. అధికార నిర్వాహకంతో మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట. చూసుకోయిగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్వీకరించిన అప్లికేషన్లన్నీ ఆన్లైన్లో అనూహ్యంగా గాయబైనాయట. తమ సమస్యలు ఇవాళ రేపు పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఏకంగా దరఖాస్తులన్నీ క్యాన్సిల్ అయినట్లు భూభారతి పోర్టల్ చూపిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఫలంగా ఆన్లైన్లోంచి అప్లికేషన్లు తొలగించడంతో కారణమేంటో తెలుసుకునేందుకు తహసీల్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ సిబ్బంది ఉచిత సలహాలు ఇస్తున్నారట. వాస్తవానికి అధికారుల లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏవి భూమి అవకతవకల గురించి. అందులో ఇప్పటి వరకు కేవలం 80,000 లోపు దరఖాస్తులు మాత్రమే పరిష్కారం దొరికింది. మిగిలిన లక్షలాది దరఖాస్తులను క్యాన్సిల్ చేయడంతో భూ యజమానులు, రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇది పరిస్థితి. ఇక ఎఫ్స్టీన్ చాలా మంది జీవితాలు నాగం చేస్తూ ఉంది. ఎఫ్స్టీన్ దాంట్లో ఫైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద బడాబాబులు, ప్రపంచవ్యాప్తంగా ధనికులు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వాళ్ళు, దేశాధినేతలు ఉన్నారు ఇలా. రష్యన్ మహిళతో రిలేషన్ నిజమే. ఎఫ్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో ఒప్పుకున్న బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడుగా ఉండేది ఆయన. మొత్తం ఫస్ట్ ప్లేస్లో కూడా ఉండేది ఇదివరకు. ఆ ఇద్దరు మహిళలు ఎఫ్స్టీన్ బాధితులు కాదని వెల్లడి. ఎఫ్స్టీన్తో సమావేశమై తప్పు చేశా, ఫౌండేషన్ విలువలకు విరుద్ధమని చెప్పేసి వెల్లడని చెప్పేసి వేరే మహిళలతో నేను ఉన్నది కరెక్టే వాస్తవమే కానీ ఎఫ్స్టీన్ తోటి అట్లా చేయాల్సింది కాదు అట్లని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇగో ఇల్లంతా నోట్ల కట్టలా గుట్టలే అంట. ఈడనే కాదు ఇప్పుడు ఇక్కడ ఏది ఒడిశాలో ఇక్కడ ఒక ఆఫీసర్ దగ్గర 4 కోట్ల రూపాయలు ఇంట్లో దొరికినాయని చెప్పేసి అంటారు కదా. ఇది ఒడిశాలనే కాదు, మన దగ్గర కూడా లంగాలు ఉన్నారు, లంగా ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ ఏది మైనింగ్ డిపార్ట్మెంట్లో చాలా సార్లు దానికి కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోరు వాడిగా. ఏంటంటే అది కోర్టులో ఉంది, ఇది ఫీట్లో ఉంది అని చెప్పేసి లంగా కథలు చెప్తుంటారు. పీకనేకున్నారని మీరు గడ్డి వీక్తున్నారా? అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ భూములు కొల్లగొడతా ఉన్నారు, నిబంధనలకు విరుద్ధంగా మొత్తం కూడా ఏది గనులు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, మైనింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే కనీసం పట్టించుకోరు. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వీళ్ళు వెనుకేసుకుంటున్నారు. ఈ 4 కోట్లు అనేటువంటి చిన్న విషయం ఇంక ఇది. 4 కోట్ల రూపాయలు ఈయన ఇంట్లో దొరికినాయి అంటే చిన్న విషయం అది. ఇంకా 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఎందుకంటే వీళ్ళకి మొత్తం కూడా లంగలకు వత్తాసు వలుక్కుంటా వీళ్ళు లంగలు అవుతున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టాలి, లేకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వినే పరిస్థితి లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఏసీబీకి తర్వాత ఏది సిబిఐకి తర్వాత ఈడీకి ఇవ్వాలి. వీళ్ళని మొత్తం దొరుకుతారు దొంగలంతా, లంగా కొడుకులు తయారయ్యారు. ఇంట్లోనే కాదు ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా పొల్యూట్ అయిపోయినారు దుర్మార్గులు చాలామంది ఆఫీసర్లు. వాడికి పైసలు తీసుకొని ఇక వాడికి పట్టనట్టుగా ఏదో పీకుడు మంత్రుడు అయినట్టుగా ఏదో చేస్తున్నట్టుగా. నువ్వు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి,
పీకనికి కాదు ఇక్కడ గడ్డి. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు ఏమైనా ఎక్కడన్నా పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఇట్లా అంటున్నప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఎవడైతే అన్యాయం చేస్తుండో వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంటుంది. అది కాకుండా మీరు పీకుతున్నట్టు పిత్తుతున్నట్టు ఇట్లా నకరాలు చేస్తుంటారు కొంతమంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో, తర్వాత ఈ మైనింగ్లో చాలామంది దొంగలు ఉన్నారు ఇక్కడ, ఏది తెలంగాణ రాష్ట్రంలో. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇల్లంతా నోట్ల కట్టల గుట్టలే. ఒడిశా మైనింగ్ ఆఫీసర్ ఇంట్లో భారీగా అక్రమ ఆస్తులు, ఇక 4 కోట్ల అవినీతి సొమ్ము సీజ్ చేసిరట విజిలెన్స్. పైసలకి నుండి ఇంకా ఆస్తులే నుండి మొత్తం చూస్తే ఇంకా డేంజర్ ఉంటుంది కథ. మ్యూల్ ఖాతాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ అంట. రాష్ట్రంలో 1888 మ్యూల్ అకౌంట్లకు 9431 సైబర్ క్రైమ్ లింకులు ఉన్నాయట. వివిధ బ్యాంకులకు చెందినటువంటి 127 బ్రాంచీల్లో సోదాలు చేసిండ్రు. గతేడాది నమోదైన సైబర్ నేరాల్లో 4775 మ్యూల్ ఖాతాలు పరిశీలిస్తారు. పరిశీలిస్తే సుల్తాన్ బజార్లోని ఒకే ఖాతాకు 496 సైబర్ లింకులు ఉన్నాయట. చూసుకోరిగా సూర్యాపేటలోని 4 బ్యాంకుల్లో 298 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్టుగా గుర్తించిందట. మొత్తం ఆగమాగం అవి ఎక్కడ పోతున్నాయో తెలియదు. పైసలు లంగా కొడుకులు ఇవంతా చేస్తుంటారు. మొత్తం చేస్తుంటే దీనికి కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట. సైబర్ నేరాల్లో వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంకు ఖాతాలు టార్గెట్గా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. మంచి పని చేస్తుంది. తొలి ఆపరేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వివిధ బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలను తనిఖీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 2025లో నమోదైన కేసుల డేటా ఆధారంగా రాష్ట్రంలో 4775 మ్యూల్ ఖాతాలను విశ్లేషించినట్లు ఆమె తెలిపారు. వివిధ బ్యాంకులకు చెందినటువంటి 137 బ్రాంచీల్లో తెరిచిన 1888 అనుమానిత మ్యూల్ ఖాతాలను తనిఖీ చేయగా వాటికి రాష్ట్ర వ్యాప్తంగా 782 కేసులు సహా దేశవ్యాప్తంగా నమోదైనటువంటి 9431 సైబర్ కేసులతో లింకులు ఉన్నాయట. చూసుకోరిగా సైబర్ నేరాలు ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి కథలన్నీ. ఇక్కడ సర్కార్ దవాఖానలో తొలి ఐవీఎఫ్ సక్సెస్ అయిందంట. మొత్తం మీద ఇక్కడేది కృత్రిమ గర్భధారణ ఇది ఉంటుంది కదా, దాన్ని గాంధీ హాస్పిటల్లో తొలిసారిగా ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ద్వారా ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇదే తొలి ఐవీఎఫ్ జననం కావడం విశేషమంట. గాంధీ హాస్పిటల్ చేసిరు. ఇక కనుల పండుగగా నారసింహుడి కళ్యాణం ఎక్కడ? యాదగిరిగుట్టల నిన్న అంటే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నారసింహుడికి సంబంధించి దానికి సంబంధించి నిన్న అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద మంత్రాలు, భక్తుల జయ ధ్వానాల నడుమ బుధవారం రాత్రి లక్ష్మీ నరసింహుల కళ్యాణం కనుల పండుగగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనరు. ఇక భారత సోలార్ ఇంపోర్టెస్ పై 126% ఇంపోర్ట్ ఏమైతే ఇంపోర్ట్ చేస్తామో దానిపైన 126% టారిఫ్ వేస్తారట. ఏది? అమెరికాలో. భారత సోలార్ ఇండస్ట్రీకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యేటువంటి సోలార్ ఉత్పత్తులపై 126% ప్రైమరీ టారిఫ్స్ను ప్రకటించారు. ఇది మన సోలార్ ఎగుమతి కంపెనీలపై పెను ప్రభావంగా పడుతుందట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. న్యాయ వ్యవస్థపై దాడి సహించమని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటున్నాడు. ఏమి చేసిరంట వీళ్ళు, ఎందుకు సహించమని చెప్పేసి ఆయన అంటుండంటే, పాఠ్య పుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠం ఏంటి, పాఠ్య పుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి పాఠం పెట్టినట. న్యాయస్థానాల్లో అవినీతి జరుగుతున్న విషయం నిజంగా చెప్పాలంటే కొంతవరకు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ పాఠాల్లో పెట్టడం ఏంది? మీ రాజకీయాల్లో లేదా, తర్వాత ఇక్కడ లేదా, అక్కడ లేదా, మరి అవన్నింటిని పాఠాలను ఎందుకు పెట్టలేదు, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారని చెప్పేసి సీరియస్ అయ్యిండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కించపరిస్తే చూస్తూ ఊరుకోవాలా? పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠం ఏంటి? కించపరిస్తే చూస్తూ ఊరుకోవాలా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇక
ఎన్సీఈఆర్టీపై అక్కడ అంటే సెంట్రల్ సిలబస్లో పెట్టారనమాట. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. దీనిని న్యాయ వ్యవస్థపై టార్గెట్గా అభివర్ణించిన కోర్టు. రాజకీయ నాయకులు మంత్రులు దర్యాప్తు సంస్థల్లో ఉన్నటువంటి అవినీతిని ఎందుకు ప్రస్తావించలేదు అని జస్టిస్ బాగ్చి అన్నాడు. ఇక సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. న్యాయస్థానాల్లో మొత్తం కూడా ఇది అవినీతి జరుగుతున్నటువంటి మాట ఆ పాఠం పెట్టినట ఎన్సీఆర్టీ అంటే సెంట్రల్ సిలబస్కి సంబంధించి పాఠ్యపుస్తకాలలో. డిగ్రీకి ర్యాంకులు రావా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో డిగ్రీ కాలేజీలు వెనుకంజబడ్డాయంట. 1099 కాలేజీల్లో ర్యాంకింగ్ సొంతం చేసుకున్నవి 6. ర్యాంకింగ్లో వెనుకబడ్డ కాలేజీల్లో నాకు ర్యాంకు ఎలా వస్తాయి డాడీ అని చెప్పేసి పిల్లగాడు అంటున్నట. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యా ప్రమాణాలు పాటించడం వెనుకంజలో ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్లుగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లు సాధించడంలో వెనుకబడుతున్నాయి. సర్కారు కాలేజీలే కాదు, ప్రైవేటు కాలేజీలు సైతం మెరుగైన ఫలితాలను సాధించలేకపోతున్నాయి. ఎందుకంటే ఇలా డిగ్రీ కాలేజీలో పైసలు తక్కువ ఉంటాయి కదా, కొంచెం ఫీజులు. కాబట్టి ఇట్లా దీని మీద దృష్టి పెడతలేరట, పైసలు వచ్చే దాని మీద దృష్టి పెడుతున్నారు. మానవత్వానికే మచ్చ, కుల దురహంకారంతో పసిగుడ్డును చిదిమేస్తారా? ఈ పాపం ముమ్మాటికి పాలకులదే. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ₹1 కోట్ల ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. కుమ్మరిగట్టు బాధితులను పరామర్శించుండు బీఆర్ఎస్ నేత కేటీఆర్. నిన్న మనిషి పుట్టిన తర్వాత 5 నిమిషాలకు కులం వచ్చి చేరుతుంది. మనిషి పుట్టిన తర్వాత 5 నిమిషాలకు మతం వచ్చి చేరుతుంది. ఈ కులమతాలు మనిషి సృష్టించుకున్నవే. కులాల పేరిట మతాల పేరిట అహంభావం ఏమిటి? పొత్తిళ్లలో 2 నెలల పసికందులు పందుకు పాలివ్వాల్సిన తల్లి ఇదిగో ఇక్కడ కూర్చొని కన్నీరు పెట్టుకుంటుందని చెప్పేసి కేటీఆర్ నిన్న అక్కడ కుమ్మరి గ్రామానికి వెళ్ళి, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామానికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించిండు. ₹1 కోట్ల అంటే వాళ్ళకు ప్రకటించాలి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. కుమ్మరిగట్టుపై రెడ్ల పెత్తనం. ఇక దైవ దర్శనం పేరిట కాసుల దందా. భక్తుల వద్ద ₹100, వ్యాపారుల వద్ద ₹10,000 ముక్కు వెండి వసూలు చేస్తున్నట. కోట్ల రూపాయలు దండుకుంటున్నా పట్టించుకునే అధికారులు అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన పాపానికి బలైన బీసీ బిడ్డ. 1,00,000 మందికి పైగా జాతరకు 10,000 మందికి ఒక్కరే పోలీసట. చూసుకోయిగా కుమ్మెరగట్టు జాతరకు ఇట్లున్నది కథ. అదేంది, నాగర్ కర్నూలు కుమ్మెరగట్టు జాతర ₹1,000 థై బజార్ టికెట్. అక్కడ షాపులు పెట్టుకుంటే దానికి ₹1,000 అనమాట టికెట్. అట్లా పెట్టినట. రకరకాలుగా మొత్తం వసూలు చేసిండ్రు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ ₹100 ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అడిగిన దానికి తిట్టిండ్రంట. అట్టెట్లయితే అని చెప్పేసి అది దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండు మనవుడు, వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్ట. ఆ ఊర్లో ఆ రజక యువకుడు పెడితే అట్టెట్లా పెడతావురా అని చెప్పేసి వచ్చి అట్లా పాపని చంపేసిండ్రు. తర్వాత ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. దాని విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే అంటే మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాం. ఇక ఒడిశాలో అవినీతి గని. కట్టలు కరెన్సీ నోట్లట. ₹4 కోట్ల 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గనుల శాఖ అధికారి మొహంతి. 30,000 అనేది చాలా చిన్న విషయం. ఇది లక్షలు కోట్లు తీసుకుంటారు దొంగలు కొంతమంది అలా. ఇక ట్రాలీ బ్యాగులు, ఆల్మారాల నిండా డబ్బు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారి నుంచి పెద్ద మొత్తంలో అవినీతి నగదు పట్టుబడడం ఇదే మొదటిసారట. ఇక అర్బన్ నక్సల్స్ పని అని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, విద్యార్థులను దోషద్రోహులుగా తయారు చేయొద్దని చెప్పేసి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అంటున్నాడు. మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ. అభ్యర్థుల వివరాలని బయటపెట్టినట. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ప్రాథమిక వివరాలను బుధవారం విడుదల చేసిందట. ఇక మొదలైన ఇంటర్ పరీక్షలు 96.90% హాజరయ్యారట. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అమలు చేసిండ్రు. తొలి రోజు 15,903 మంది పరీక్ష రాలేరు, పరీక్ష గైర్హాజరయ్యారట, రాలేదు. నేడు సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. నిన్న బుధవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిండంట అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శంతన్ నారాయణ్. ఇగో
నిన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగింది. ఎక్కడ యాదగిరిగుట్ట దగ్గర యాదాద్రి బ్రహ్మోత్సవాలు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి భక్తకోటి తరలి రావడంతో విద్యుత్ కాంతులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట దేవాలయం సూపర్ ఉన్నది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ చేస్తామని చెప్పేసి అడోబ్ సీఈఓ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడాడు. బడి బాగుకు 8,952 కోట్ల రూపాయల రుణమంట. ఎక్కడి నుంచి? ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవచ్చని. ఏడీబీ తర్వాత ఏఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా. ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగిస్తారట. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి మొత్తం 8,952.55 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఈ రుణంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమంట. పేదవారే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ఢిల్లీలో మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేలా పాఠాలను ఉన్నతీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారట. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రే కాబట్టి. ఈ రుణం వస్తే నిధుల కొరత తీరి విద్యా సంస్థలు బలోపేతానికి అవసరమైన పనుల వేగం పుంజుకుంటుందని చెప్పేసి అనుకుంటారట. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటారట, కేంద్రం కూడా ఓకే చెప్పిందట. న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను అని చెప్పి సీజే అంటున్నాడు. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో వివాదాస్పద అధ్యాయంపై ఆగ్రహం. పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చిండు. మార్చి 1 నుంచి కొత్త వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పన్నేస్తారట. ఇక హంతకులు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందని చెప్పేసి కేటీఆర్ అంటుండు. కుమ్మెర బాధితులకు నిన్న పరామర్శించిండు. నాగర్కర్నూలు జిల్లాకి వెళ్ళిండు. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రతి చోట శాంతికి ముప్పే. ఆ రక్కసిపై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ పిలుపు. ఇక గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ప్రకటన. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం కీలకమని వ్యాఖ్య. మోదీకి కనెసెట్ అత్యున్నత పురస్కారం ఇచ్చిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే త్వరలో అందుబాటులోకి వస్తుందంట. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి 2 రాష్ట్రాలను కలిపే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఇది 162 కిలోమీటర్ల పొడవు, 9 చోట్ల మాత్రమే ప్రవేశం ఉంటుందట. ప్రవేశానికి నిష్క్రమణ కంటే ఎక్కొచ్చు దిగొచ్చు. ఓ 15-20 కిలోమీటర్లకు ఒక చోట ఒకసారి ఎక్కినామంటే 15-20 కిలోమీటర్ల దాకా మనం దిగేది ఉండదు. ఇక అట్లుండదంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇంత యాడే ఉన్నట్టుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. హైదరాబాద్ టు వైజాగ్ రైరై ఇందాక మనం చెప్పుకున్నాం అదే. ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ వే పనులు పూర్తి. మేలో ప్రారంభించనున్న ప్రధాని మోడీ. మార్చి నుంచే ఒకవైపు రాకపోకలు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవేనంటిది. నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు. అగో ఎవరంటారు? అమెరికా అధ్యక్షుడు అంటుండు. పూటకో మాట మాట్లాడతాడు ఆయన. అది 3.5 కోట్ల మంది ప్రజల మాట. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి వ్యాఖ్యానించిండు. నేనే ఆపిన అంటున్నట, లేకపోతే పాక్ ప్రధాని చంపేస్తుండే అంటున్నట. నా ట్రిప్ కోసం 50 మంది అధికారులను కేటాయించండి. అండర్వేర్, హెయిర్ ఆయిల్, అగో అండర్వేర్లు కూడానట, బనీన్లు డ్రైయర్లు కూడా రెడీ పెట్టమన్నట. అండర్వేరు, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. ఇక స్నానం కిట్టు, సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి. కొత్త దుప్పటి కావాలి. ఇక ప్రయాగ్రాజ్ పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంకజ్ కోరికలు చిట్టానంట. ఇది మునగాడు పోవడానికి ఇవన్నీ పెట్టాలన్నట. కేంద్రం సీరియస్ అయింది, షోకాజ్ నోటీసులు ఇచ్చిందట. బిఎస్ఎన్ఎల్ పని బిఎస్ఎన్ఎల్ని ఖతం చేసిండ్రు లంగలు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మంచిగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇవి ప్రైవేట్ సంస్థలన్నీ ఉన్నాయి. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, పోయో కానీ, అది కానీ ఇది కానీ ఏ ఉండయి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ పని చేయకుండా చేస్తారు వీళ్ళంతా. అటువంటి మునగానికి ఇవన్నీ కావాలంట. అధికారులను 50 మంది అధికారులను కేటాయించాలంట. ఇక మునగాడు పోతున్నాడని. అవినీతి పుట్టలో కోట్ల కట్టలు. 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి. ఆయన ఇంట్లో సోదా చేస్తే 4 కోట్ల రూపాయలు దొరికినాయట.
ఆఫీస్ డ్రాలో జస్ట్ ఇట్లా డ్రా తీస్తే 1,20,000 రూపాయలు దొరికినాయట. మొనగాని రా నాయన నువ్వు. ఇట్లా మన దగ్గర కూడా ఉన్నారు లంగలు, చాలామంది ఉన్నారు మన దగ్గర. అలా పని చేయాలి, అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం కాదు, మమ్మల్ని నువ్వడు ఏం చేసేటోడు లేదని అనుకుంటున్నారు. అవుతుంది, మీ పని అవుతుంది. మైనింగ్ శాఖలో కానీ, తర్వాత ఇక్కడ ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ. కమిషన్ల ఐఏఎస్కు మంత్రి చివాట్లు అని చెప్పేసి ఈమె పేరు రాయకుండా రాసేస్తుంది. ఈమె సెలవుపై వెళ్ళిన సదరు అధికారి ఓ కీలక శాఖకు కొన్ని నెలల క్రితమే బదిలీపై రాకనట. వచ్చిన కొన్ని రోజులకే కమిషన్ల దందా ప్రారంభించిందట. సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి అయినా బదిలీ కాని వైనం. దీంతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి తాజా సమీక్ష సమావేశంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిందని మంత్రి పేరు రాయేది, ఇక్కడ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ పేరు రాయేది. తర్వాత సెట్ అయిపోతుంది అది లెక్క. సెట్ అయిపోయిన తర్వాత దాని మీద వార్త ఉండదు రేపుగా చూడుర్రి. ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమవుతుంది, మంత్రికి అర్థమవుతుంది, తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది కథ. అర్థమైపోయి ఏం చేస్తుంటారు వాళ్ళు సెట్ అయిపోతుంది లెక్క. పింఛను పెంపు దశల వారీగా చేయూత పింఛన్లు పెంచనున్న ప్రభుత్వం చూసుకో. మరి ఏమని చెప్పారు? దశల వారీగా పెంచుతా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాలి కదా. 2,000 పింఛన్ ఉంటే 4,000 చేస్తా అంటారు కదా. మరి 4,000 చేస్తున్నప్పుడు 4,000 ఒక్కసారి ఇవ్వాలి కదా. దశల వారీగా పెంచుతాం మేము, ఒకసారి 500 పెంచుతాం, ఒకసారి ఇంకొక 600 పెంచుతాం, ఇట్లా అని చెప్పకపోతారు. దశల వారీగా పెంచుతారట. తొలి విడతలో 500 పెంచాలన్న యోచన, బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం. ప్రస్తుత పింఛన్ 2,016 రూపాయలు ఉంది, దివ్యాంగులకు 4,016 ఉంది. ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం 11,400 కోట్లు అవుతుందట. 500 పెంచితే అదనంగా 2,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. విడతల వారీగా చేయూత 4,000 పెంపు అని చెప్పేసి అంటున్నారు. పెంచుతా అన్నారు, మరి పెంచిందనేమో ఇట్లా అంటున్నారు. మళ్ళా తెలంగాణకు ప్రగతికి సహకరించండి. అడోబ్ సీఈఓకు శంతన్ నారాయణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలంట. ఎందుకంటే కొత్త మండలాలు, తర్వాత కొత్త రెవెన్యూ డివిజన్లు పెట్టిండు ఎవరు కేసీఆర్ పెట్టిండు, కానీ అవి అద్దె భవనాలు ఉన్నాయి కాబట్టి వాటికి కొత్త భవనాలు కడతారట. అన్ని కార్యాలయాలు ఒకేలా ఉండేలా డిజైన్లు. తొలి దశలో 65, రెండవ దశలో 170 భవనాలు నిర్మాణం అట. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్ అయ్యిండు. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడాన్ని ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరంగా వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా. సుమోటోగా తీసుకుంటున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. ఇవాళ సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన ఎన్సీఈఆర్టీ వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం తీసేసిరట. ఈ ఎన్సీఈఆర్టీ ఇప్పుడు ఉంటుంది కదా, సెంట్రల్ సిలబస్లో 8వ తరగతిలో పాఠ్యాంశంగా పెట్టినట్టు ఏమని, న్యాయ వ్యవస్థలో అవినీతి అని చెప్పేసి. అట్లా అన్నింటిలో పెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మరి పెట్టకపోయారని చెప్పేసి అన్నాడు ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కోర్టు డిగ్రీ ఉందని తెలిసి ఫెన్సింగ్ ఏర్పాట తొలగించకుంటే రోజుకు ₹1,00,000 జరిమానా. మీ వ్యవహార శైలి దురుసుగా ఉంది. బాబానగర్ ప్లాట్ల అంశంలో హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. పరిహారం కింద తొలుత 1,00,000 చెల్లించాలనే ఆదేశం. క్షేత్రస్థాయి పరిస్థితిపై అడ్వకేట్ కమిషన్తో ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట. రాజ్యసభ ఎన్నికలు ఇవాళ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందట. ఏది 2 ఉన్నాయి ఇప్పుడు. మొత్తం దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి, ఎంపీ స్థానాలు. అయితే అందులో తెలంగాణ రాష్ట్రంలో 2 అవుతున్నాయి, ఖాళీలు అవుతున్నాయి. అక్కడ సురేష్ రెడ్డి, తర్వాత ఇంకొకటి అభిషేక్ సింఘ్వి, మను సింఘ్వి, ఈ 2 ఖాళీలు అవుతున్నాయి. అయితే ఒకటి అభిషేక్ మను సింఘ్వికే ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి సురేష్ రెడ్డి ఖాళీ అవుతుంది కదా బీఆర్ఎస్ది, అది కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్కి వచ్చేదాన్ని మరి ఏం చేస్తారని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని మరి ఇంకొక రెడ్డి గారికి ఇస్తారా, మరి బీసీకి ఇస్తారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఒక్కటి కూడా లేదు కదా, మరి వాళ్ళకి ఇస్తే మంచిది కదా. ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీలకు ఒక్కటి కూడా లేదు. తుది గడువు మార్చి 5, పోలింగ్ 16 ఉంటుందంట. అభిషేక్ మను సింఘ్వికి ఇప్పటికే ఖరారు. 2వ సీటు పైన తర్జన భర్జన. బరిలో వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, కోదండరెడ్డి, హరకర వేణుగోపాల్, అంతా రెడ్డిని పెట్టుకో మొత్తం. 2న రాహుల్ రాక ఆ రోజే నిర్ణయం తీసుకుంటారట. శాంతి భద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే. హింసాత్మక ఘటనలపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. బాన్స్వాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనల ప్రస్తావన. తెలంగాణలో మజ్లిస్ అరాచకాలు, ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పాపం ఇక్కడ ప్రేమికులు చచ్చిపోయినట్టు. చచ్చిపోతే ఏమొస్తారని ఆయన
ఈ టైంలో కూడా చచ్చిపోడు పిచ్చిపోడు. ప్రేమికుల ఆత్మహత్య, ప్రియురాలి పెళ్లికి అంగీకరించలేదని ఊరేసుకున్నాడట యువకుడు. విషయం తెలిసి బాసర ట్రిపుల్ హాస్టల్ గదిలో యువతి కూడా చచ్చిపోయిందట. పాపం చచ్చిపోతే ఏమొస్తుందమ్మా. గణేష్ నాయక్ వసంత. తప్పు చేశా క్షమించండి, గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి అంట. ఇద్దరు రష్యన్ మహిళలతోటి తనకు ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు అంగీకరించినట. వారు ఎఫ్స్టీన్ బాధితులు కారని చెప్పేసి వివరణ కూడా ఇచ్చిండు. మరి ఏందో కథ. రాజకీయాల్లోకి మావోయిస్టులు. ఎందుకంటే ఇప్పుడు అడవిని వీడి మనము ప్రజలకు రమన్నాం, ప్రజలలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయమన్నాం. కాబట్టి ఇప్పుడు రాజకీయాలలో కూడా మావోయిస్టులు వస్తున్నారు అనేటువంటి కథనం వేస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. నిజం కూడా ఎప్పుడంటే ఇప్పుడు రాజకీయాలలో ఉండి ప్రజా పోరాటాలు చేయాలని చెప్పేసి మనం పిలుపునిచ్చినాం. చాలామంది మేధావులు కూడా ఈ విషయం చెప్పినారు. కాబట్టి ఇప్పుడు మరి ఎమ్మెల్యేలుగా, తర్వాత ఎంపీలుగా, ఇట్లా తర్వాత ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తారా అనేటువంటి చర్చ జరుగుతాం. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తారన్న దేవ్జీ. ఇక జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో దామోదర్ కూడా అదే బాటలో ఉన్నాడట. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు పార్టీ అజెండా పైన చర్చ జరుగుతుందంట. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోబోతున్నారా? రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిరుపతి ఆలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులేస్తున్నట. ఇక్కడ పాడ్కార్లో పోదాం చలో చలో. మెట్రో రైళ్లకు అనుసంధానంగా రద్దీ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయట. గత ప్రభుత్వంలో 2 మార్గాల్లో పీఆర్టీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదన, కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో ముందుకు సాగలేదు ప్రాజెక్టు. ఇప్పుడు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ 6 చోట్ల కనెక్టివిటీకి చర్యలు, కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లట. DBFOT విధానంలో అమలు అని చెప్పేసి అంటున్నారు. HMRL నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు. రాజధాని హైదరాబాద్ నలుమూలల నుంచి ఐటీ కారిడార్కు వచ్చే ఉద్యోగాల్లో చాలామంది మెట్రో రైల్లో రాయదుర్గం స్టేషన్ వరకు వచ్చి అక్కడి నుంచి క్యాబ్లు బుక్ చేసుకుని ఆఫీసులకు వెళ్తుంటారు. కానీ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల సమయంలో ఆ మార్గాల్లో ట్రాఫిక్ భారీగా విపరీతంగా ఉంటుంది. ఇక అవుతుందంట. ఈ నేపథ్యంలో వారి కష్టాలకు చెక్ పెట్టే డ్రైవర్లెస్ పాడ్ కార్లను అందుబాటులోకి తేవడానికి HRMLM సిద్ధమైందని చెప్పేసి అంటున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఉద్యోగులు మెట్రో స్టేషన్ నుంచి తమ కార్యాలయాలకు 10-15 నిమిషాలలో చేరుకునే అవకాశం ఉంటుందట. డ్రైవర్ ఉండడు దానికి. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనది. ఇజ్రాయెల్ గడ్డపై 4000 మంది భారత సైనికులకు ప్రాణాలు అర్పించారు. ఇరు దేశాలు ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణంగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంటు సెనెట్స్లో ప్రధాని మోడీ మాట్లాడాడు. ఇక నరేంద్ర మోడీ నాకు సోదర సమానుడు. ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక కుమ్మెర ఘటన చేయాల్సింది ఒకటి, చెబుతుంది మరొకటట. ప్రతి భక్తుడు నుంచి 100 రూపాయలు వసూలు చేసినట్టు ప్రచారం. అదేం లేదంటున్నాడు డిఎస్పీ. చూసుకో, డిఎస్పీకి అట్లా అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పినట్టు మనం ఎందుకు వినాలి? ఉన్నట్టుగా మాట్లాడితే అయిపోతుంది కదా. నీకు చెడ్డ పేరు కదా ఇది. శ్రీనివాసరెడ్డి మౌనిక కుటుంబానికి మధ్య గొడవను హోంగార్డు వీడియో తీశారన్న డిఎస్పీ. వీడియో బహిర్గతంపై తాత్సారం. ఈ అట్రాసిటీ కేసు ఆలస్యం చేసిండు. పాప 302 ఆల్టర్ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి డిఎస్పీ పైన. పసిగుడ్డు ముఖం చూసి వదల్లే, కాలితో తన్నడం వల్లే పాప మృతి. కుమ్మెర జాతర ఘటన అత్యంత బాధాకరం. బాధిత కుటుంబానికి కేటీఆర్ పరామర్శ. సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పోయి
నేతలకు సపోర్ట్ చేస్తుండ్రు, బాధిత కుటుంబం పైన కేసు నమోదు చేసిండ్రు. నిజంగా కూడా ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు, వాళ్ళ మీద కేసు పెడుతుందుకేమో దుర్మార్గుల మీద కేసు పెడుతుందుకేమో కోర్టుకు పంపించమని చెప్తారు పోలీసులు. ఇది ఇంత దుర్మార్గం చూడండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు, తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నారు, బీసీల బాగోగులను పట్టించుకునే పార్టీయే లేదు. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించింది. ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ రక్షణ చట్టం తేవాల్సిందే. రాజకీయ ప్రాతినిధ్యంలో మా వాటా మాకు దక్కాలి. బీసీల హక్కుల పరిరక్షణ టీఆర్పీ ఫస్ట్ ప్రియారిటీ. మెజార్టీ వర్గాల స్వావలంబనే మా ధ్యేయం. బీసీ నేతలు ఎదగకుండా కుట్రలు జరుగుతున్నాయి. అలాంటి కుట్రలను ప్రజలే చిత్తు చేస్తారు. బీసీల శక్తిని చూపాల్సిన సమయం ఆసన్నమైంది. వాసాల మరిని దత్తత తీసుకున్న కేసీఆర్ గ్రామాభివృద్ధిని మాత్రం అస్సలు పట్టించుకోలే. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిండు. అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, పార్టీలో చేర్పులు ఇవన్నీ కూడా జరిగినాయి. ఆలేరు నియోజకవర్గంలో మల్లన్న విస్తృత పర్యటన. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాలు ఆవిష్కరించిండు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుండా బీసీల గొంతు కోస్తోందని, రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇదే పంతాలో కొనసాగుతున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీన్మన్ మల్లన్న అన్నారు. తెలంగాణలో బీసీల బాగోగులను పట్టించుకునే పార్టీయే లేకపోయిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో బుధవారం మల్లన్న సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిధిలోని చిన్న లక్ష్మపురం, బద్దుతండ, లక్ష్మపూర్, బిల్యానాయక్ తండ, వెంకటాపూర్, తుర్కపల్లి, వీరారెడ్డిపల్లి, తిరుమలపూర్, వాసాలమర్రి, కొండాపూర్, గోపాలపురం ఇట్లా అన్ని గ్రామాల్లో తిరిగి జెండావిష్కరణ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నాడు తీన్మన్ మల్లన్న. అనుయుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్పేసి అంటున్నాడు. పూటకోసారి మాట్లాడుతుంటాడు ఈయన. నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే 35 మిలియన్ల మంది ప్రాణాలు పోయేవి. పాక్ ప్రధాని షరీఫ్ ప్రాణాలు కోల్పోయేటోడు. 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై పాక్లో ఆగ్రహ జ్వాలలు వస్తున్నాయట. పాకిస్తాన్ ప్రధానమంత్రి చచ్చిపోయేటోడు అంటున్నాడు ఒకవేళ ఈయన ఆపకపోతే. పత్తాకు లేని పైసలు, అన్నదాతకు అందని భరోసా. చూసుకోయిగా రైతు భరోసా ఎక్కడవా? ఎన్నికల లెక్కలు తేలని చిక్కులు, ఇక ఖాతాల్లో పడని కాసులు. ఎన్నికల వాయిదానే కానీ కారణమంట. ఇక తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత. నిన్న మొన్నటి వరకు ఖాతాల్లో వేస్తామంటూ మంత్రులు బుకాయింపు. 9,000 కోట్లు రెడీ చేశామంటూ ప్రచారం చేశారు. తాజాగా రైతు భరోసాపై కాంగ్రెస్ మౌనం వహిస్తుంది. దాదాపు 70 లక్షల మంది ఎదురుచూపులు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ లాలూచి అని చెప్పేసి విమర్శలు వస్తుంది. చూసుకోయిగా రేవంత్కు రైతు ఉసురు తగులుతోంది. రైతును ఇబ్బంది పెట్టిన సర్కారు ఏ సర్కారు బాగుపడిన చరిత్ర లేదు. రేవంత్కు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు డబ్బులున్నాయి, రైతు బంధు ఇచ్చేందుకే డబ్బులు లేవా? మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు బంధు వేస్తామన్నారు. ఎన్నికలు ముగిసినా ఇప్పటి వరకు రైతు బంధుపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలి, లేకపోతే పార్టీకి అన్నదాతలు బుద్ధి చెప్పడం ఖాయం ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఈ న్యాయ వ్యవస్థలో అవినీతి పైన ఏది ఎన్సీఆర్టీ బుక్కులు రాయడం పైన సీరియస్ అయ్యిండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పేరు మార్పు కోసం బెంగాల్ ఎదురు చూస్తుందట. బెంగాల్ని పశ్చిమ బెంగాల్ని బంగ్లా అని చెప్పేసి అనాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు చాలా కాలం నుంచి. ఇక్కడ కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రాన్ని కూడా బెంగాల్ని పశ్చిమ బెంగాల్ని బంగ్లా అనాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేరళను కేరళంగా మార్చారు, బెంగాల్ను బంగ్లాగా ఎందుకు మార్చరు? అనేక సార్లు అసెంబ్లీలో తీర్మానాలు చేశాం, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ పేరు మార్చాలి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేస్తుంది. తొలి రోజు ప్రశాంతం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయినట. ఇక హాజరైన 4,50,000 మంది విద్యార్థులు. విధుల్లో పాల్గొన్నది 28,500 మంది ఇన్విజిలేటర్లు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన 72 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్. 5 నిమిషాల ఆలస్యమైన పరీక్షకు అనుమతించిండ్రు అధికారులు. ఇక హైకోర్టుకు బాంబు బెదిరింపట. రోజుకో బాంబు బెదిరింపు వస్తున్నారు ఆయన. ఏందో నాంపల్లి సిబిఐ కోర్టు ఏపీలోని విశాఖ జిల్లా కోర్టులకు వార్నింగ్. వెంటనే రంగంలోకి బాంబు స్క్వాడ్స్ సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేసిరట. బెదిరింపులు ఉత్తరాయని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అవినీతి తిమింగలం ఒక చూడు పైసలు అన్నీ 500 కట్టలేనట, కొన్ని 200 కట్టలు కూడా ఉన్నట్టున్నాయి. ఇట్లా మన దగ్గర కూడా ఉన్నారు, గనుల శాఖలు ఉన్నారు. ఇక్కడ ఏది
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండాలి, అలా పని చేయాలి. గ్యారంటీ చేసుడే మీ పని అవుతుంది. మీరు ఎన్ని లంగా కథలు పడుతున్నారు, ఎన్ని కంప్లైంట్ చేసినా ఎంతో పట్టించుకుంటలేరు అనేది మీది ఉన్నది లెక్క. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా తుర్కపల్లి మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, తర్వాత ఇవన్నిటికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యక్రమానికి తీన్మాన్ మల్లన్న వెళ్ళి తీన్మాన్ మల్లన్నతో పాటు పార్టీ నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా వెళ్ళిండ్రు. ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు సూదగాని హరిశంకర్ గౌడ్, తర్వాత అక్కడ జిల్లా ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జు నరసింహ, వాళ్ళందరూ కూడా ఉన్నట్టున్నారు. ఇది నిన్న కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఇది ఈ మేడున్నది గీడుందా, రైట్. ఇక న్యాయ వ్యవస్థ అవినీతిపై పాఠ్యాంశం అని చెప్పేసి సుప్రీం సీరియస్ అయినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్, పేదలపైనే పగ, బస్తీలపైన పడగ, సామాన్యుడే టార్గెట్గా రేవంత్ బుల్డోజర్, అనుచరులకు భూదాన్. అందుకేనా వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేత, ఓ కీలక నేత కనసన్నల్లో దాష్టికం, మరొకరి మౌనం. ఎందరూ అడ్డుపడ్డా పోలీసుల రక్షణలో ఇండ్ల తొలగింపంట, రియల్ ఎస్టేట్ కోసమే కూల్చివేతలని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. పాపం చూడరుగా బతుకులన్నీ ఆగం, రోడ్డు మీద పడేసిండ్రు బతుకుల్ని. గూడు కూల్చి ఈడ్చి పారేసి న్యాయం అడిగితే పోలీసులతో ఉక్కుపాదం, వెలుగుమట్ల బాధితులపై మళ్లీ దౌర్జన్యం, నమ్మి ఓటేస్తే నరిబజార్లో నిలబెట్టిందని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. దాడికి ఉసుగొల్పింది కాంగ్రెస్ కార్యకర్తలే, పక్కా ప్లాన్ ప్రకారమే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల గొడవ, మంత్రి కాన్వాయ్ నుంచి పక్క నుంచే బీఆర్ఎస్ శ్రేణులపై తొలుత రాళ్ళు, ఆనాటి వీడియో వైరల్ అవుతుందంటే ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులని. మూసీ బఫర్, జనం ఫికర్, బాధితుల సంఖ్య 10,000 కాదు, అంతకు మించే ఉన్నదంట. ఇక్కడ ఏది మూసీ బఫర్ జోన్కి సంబంధించి పెంచుతున్నారు కదా, దానికి సంబంధించి పరిహారం తేల్చకుండానే నిషేధిత జాబితాలోకి, గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం కాంగ్రెస్ సర్కార్ దగా, ఇక రైతులకు సమాచారం లేకుండానే చర్యలు తీసుకుంటుందంట. ఘోష్ కమిషన్ది వ్యక్తిత్వ హననం, కేసీఆర్ను దోషిగా చూపడానికి సర్కార్ కుట్ర, ఆయన పరువుకు ప్రతిష్టకు దెబ్బకు తీయడమే లక్ష్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణ, హైకోర్టులో కేసీఆర్ తరఫు న్యాయవాదులు అది పోయి వాదించిండట. పసిబిడ్డను చంపినా పట్టదా, దాడి చేసిన వారిని సర్కార్ జైల్లో పెట్టదా అని చెప్పేసి కేటీఆర్ నిన్న అక్కడ ఏది నారు కర్నూలు వెళ్ళిండు కుమ్మెర గ్రామానికి. కాంగ్రెస్కు కుమ్మెర దమ్మున్న జనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా కూడా ఇక్కడ ఏది ఖమ్మం జిల్లాలో చేస్తున్నటువంటి దౌర్జన్యానికి మొత్తం పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన ఇప్పటి వరకు స్పందిస్తలేదు, ఎవరు మాట్లాడతలేరు. ఈ కుమ్మెర ఘటన పైన కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్సీ కానీ మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, ఏ మంత్రి మాట్లాడతలేడు, ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఒకరించి మాట్లాడతలేరు. వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళు ఓటేయలేదా? ఓటర్లు కాదా? వాళ్ళు మనుషులే కాదా లేకపోతే ఈ రాష్ట్రంలో? కాబట్టి ఆ కుమ్మరి గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి దాన్ని చూడాలి. తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం ఏదైతే ఉందో, ఒకటి దురాంకారంతో చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తున్నారు, ఎవరికో చేయడానికి పేదల ఇళ్ళు కూల్చేస్తే మొత్తం కూడా బతుకులు బుగ్గిపాలు చేస్తే నిజంగా ఒక రకంగా పాపం తగులుతుంది. నిజంగా ఇప్పుడు పాపం పుణ్యం అంటుంటారు కదా, నిజంగా అటువంటిది ఏమైనా ఉంటే 100% తగులుతుంది. కాబట్టి అటువంటిది దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం